జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకో. నా కోసం ఇంత అహర్నిశలు కష్టపడ్డ నా తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తాను, ఆదరణగా నిలుస్తాను, వాళ్ళని ఆదరిస్తాను, ఆదుకుంటాను. ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకో, సాటి మనుషుని దృష్టిలో పెట్టుకో. నా కుటుంబంలో నేనే నిలబడాలి. బిఆర్ అంబేద్కర్, జాతి మొత్తం అవమానాల పాలవుతుంది. గేదెకి క్షవరం చేసేవాడు నేను దళితుడని నాకు క్షవరం చేయనన్నాడు. అంటే పశువు కంటే హీనుడిగా నన్ను చూశాడు. వదిలిపెట్టకూడదు. దళితుడిగా పుట్టడమే పాపమా? అంటరాని వాడినా, నా జాతి అంటరానిదా, ఎలా అవుతుందో చూస్తా అని దీక్ష పూనాడు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడు. ఈరోజు అంటరాని వాళ్ళు అని అవమానపరచబడిన తన జాతి ఈరోజు అగ్రస్థానాల్లో కూర్చొని జాబ్ చేయడానికి అతడు ఆధారమయ్యాడు. రాజ్యాంగ రచయితగా ఖ్యాతి గడించాడు. దాదాపు 140 కోట్లకు పైచిలుకున్న భారత జాతికి రాజ్యాంగ రచయిత తానే అయ్యాడు. కర్ణాటక పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతున్నాయి, తమిళనాడు పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతాయి, కేరళ పోతే అంబేద్కర్ విగ్రహం, ఎక్కడ దేశం మొత్తం భారతదేశం ఎటు పోయినా ఎటు కనపడుతున్నాడు. ఎటు పోయినా ఒకడు దీక్ష పూనాడు, నడుం కట్టాడో, నా ఊపిరి పోయే నాటికి నా జాతిని ఉద్ధరించే నేను లోకాన్ని వదలాలని దీక్ష పూనాడు. సమస్యలు అతన్ని కృంగదీలా. ఇది 4వ విషయం. ఎప్పుడైతే ఒక గురి గమ్యం కలిగి నువ్వు ప్రయాణం చేస్తావో, ఈ 3 మాత్రమే కాదు, నిన్ను కృంగదీయటానికి వచ్చే రకరకాల సమస్యలు కూడా నిన్ను కదిలించజాలవు. ఎందుకంటే నువ్వు పెట్టుకున్న ఎయిమ్ అలాంటిది, లక్ష్యం అలాంటిది. ఆ లక్ష్యం పెట్టుకున్నాడు. కన్న బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నా సరే లెక్క చేయలా, కడుపు మలమల మాడుతున్నా లెక్క చేయలా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా తోటి కొలీగ్స్, తోటి ఉద్యోగస్తులు అవమానపరుస్తున్నా లెక్క చేయలా. భార్య ఇబ్బంది పడుతున్నా ఆ శ్రమలు, ఆ సమస్యలు, ఆ బాధలు ఏవి కూడా అతన్ని కదిలించలా. ఒకటే లక్ష్యం. పిల్లవాడు జబ్బుతో ఉన్నాడు, నీకు డబ్బు కావాలంటున్నావు. ఈ డబ్బు పిల్లవాడికి ఉపయోగిస్తే పిల్లవాడు బ్రతుకుతాడు, ఇది నీకు పంపిస్తే వాడు చచ్చిపోయే అవకాశం ఉంది. అంటే నా ఒక్క బిడ్డ పోయినా పర్వాలా, నా జాతి బాగుపడాలి, నాకే పంపించు, నేను చదవాలి. నా కోసం కాదు, నా కుటుంబం కోసం, నా జాతి కోసం చదవాలి. అంటరానివాడా, తక్కువ జాతోడా, తక్కువ కులవస్తుడా అని ఒక పశువుకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వకుండా, నా జాతికి ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నా. ఈ దారుణం చూసి నేను నా ఇల్లు బ్రతికుండే కంటే చచ్చిపోయింది మేలు, లేదా సాధించాలి. కాబట్టి నేను, నా ఫ్యామిలీ కర్పూరంలా కరిగిపోయినా పర్వాలేదా, జాతిని ఉద్ధరించే కన్ను మూయాలి. కాబట్టి నాకే పంపు అంటే డబ్బు ఆయనకి పంపింది, పిల్లవాడు చనిపోయాడు. పాపం మళ్ళా సమాచారం అయింది గంగాధర్ చనిపోయాడని. పర్వాలేదు, చేదైన విషయాలు దిగమింగారు. బైబిల్కి వెలపట ఉన్న సంగతి గురించి, వ్యక్తి గురించి మీరు చెప్తారంటే, అవునండి, రాజ్యాంగ రచయిత, నా దేశాన్ని గౌరవిస్తున్నాను, దేశ నాయకగణాన్ని గౌరవిస్తున్నాను, రాజ్యాంగ రచయితను కూడా గౌరవిస్తాను. ఈరోజు స్వేచ్ఛగా సువార్త ప్రకటించగలుగుతున్నాను అంటే ఆ హక్కు ఆయన రాసిందే. ఆర్టికల్ 25లో అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తాను నమ్మిన మతాన్ని విశ్వసించవచ్చు, సేవించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చని రాసింది ఆయన. అందుకే బిఆర్ అంబేద్కర్ నాకు గౌరవనీయుడు, గౌరవ పాత్రుడు, నాకు ఆదర్శం. దేవునికి స్తోత్రం చెప్పండి.